నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. రాజకీయం అంటే చాలామందికి కేవలం అధికారం. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలు, కుర్చీ లాక్కునే కుతంత్రాలు. కానీ ఆ కుర్చీని, అధికారాన్ని కేవలం సమాజ మార్పు కోసం ఒక సాధనంగా మాత్రమే చూసే ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్. ఇటీవల ఆయన చేసిన ఈ ప్రసంగం వింటే ఒక్క విషయం అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఎందుకు అందరిలాంటి రెగ్యులర్ పొలిటీషియన్ కాదు? ఆయన ఆలోచన విధానం ఎందుకు భిన్నంగా ఉంటుంది? అసలు ఈ దేశానికి, ఈ సమాజానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి అవసరం ఎందుకు ఉందో ప్రతి ఒక్కరికి కళ్ళు తెరిపించేలా చేసింది ఆయన స్పీచ్. సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చేవారు ఏ పదవి దక్కుతుంది, ఎంత సంపాదించవచ్చు అని లెక్కలు వేసుకుంటూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ సిద్ధాంతం వేరు. ఓటమి ఎదురైనా, అవమానాలు ఎదురైనా 10 ఏళ్ళు ఒంటరిగా పోరాడాడు తప్ప ఆశయాలను వదులుకోలేదు. అధికారం అనేది ప్రజలను సేవ చేయడానికి వచ్చే బాధ్యత మాత్రమే తప్ప అహంకారాన్ని ప్రదర్శించే అస్త్రం కాదని ఆయన తన ప్రసంగంలో మరోసారి నిరూపించాడు. ఈ స్పీచ్ అంతటా ఆయన మాట్లాడిన విధానం చూస్తే సమాజంలో వెనుకబడిన వర్గాల పట్ల, రైతు కూలీల పట్ల, యువత భవిష్యత్తు పట్ల ఆయనకున్న తపన స్పష్టంగా కనిపిస్తుంది. సొంత లాభం కొంత మానుకొని పొరుగువానికి తోడుపడబోయి అనే గుణం ప్రతి మాటలోనూ ధ్వనించింది. తనకున్న గ్లామర్, సంపాదన, సినిమా ప్రపంచాన్ని పక్కన పెట్టి ఎండనక వాననక జనం మధ్యలో నిలబడటమే ఆయనను అందరికంటే డిఫరెంట్ లీడర్గా నిలబెట్టింది. బూతులు తిట్టడం, వ్యక్తిగత విమర్శలు చేయడం ఈ రోజుల్లో రాజకీయంగా మారిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ వ్యక్తిగత దూషణలకు దిగరు. వ్యవస్థ మారాలి, పాలనలో పారదర్శకత రావాలి, అవినీతి అంతమవ్వాలని కోరుకుంటారు. శత్రువైనా సరే గౌరవించే సంస్కృతి ఆయనది. ఈ ప్రసంగంలో కూడా ఆయన మాట్లాడిన ప్రతి మాట సమాజాన్ని నిర్మించేలా ఉందే తప్ప విడగొట్టేలా లేదు. ఈ దేశానికి, ఈ రోజుల్లో ఈ దేశానికి కేవలం చట్టాలు చేసే నాయకులు కాదు, ఆ చట్టాలను నీతిగా అమలు చేసే నిబద్ధత కల లీడర్స్ కావాలి. యువత దారి తప్పకుండా వారికి సరైన మార్గదర్శకత్వం వహించే ఒక రోల్ మోడల్ కావాలి. కోట్లాది మంది యువత పవన్ కళ్యాణ్ను కేవలం ఒక నటుడిగానో, నాయకుడిగానో చూడడం లేదు, ఒక నమ్మకంగా చూస్తారు. ఆయన స్పీచ్లలో ఉండే దేశభక్తి, సమాజం పట్ల బాధ్యత యువతలో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నాయి. రాజకీయాల్లో ఉంటూ రూపాయి అవినీతి మరక అంటించుకోని నాయకులు ఎంతమంది ఉంటారు? ఆ లిస్టులో మొదటి వరుసలో ఉంటారు పవన్ కళ్యాణ్. రూపాయి ఆశించకుండా ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలనే ఆయన ఆశయం ఈ సమాజానికి చాలా అవసరం. అభివృద్ధి జరుగుతూనే పర్యావరణం కాపాడబడాలని, సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించబడాలని చెప్పే అరుదైన దూరదృష్టి ఆయనది. సరిహద్దులో నిలబడి పోరాడేవాడు కాదు, సమాజంలో అన్యాయంపై గొంతు ఎత్తేవాడు కూడా సైనికుడే. పవన్ కళ్యాణ్ ఒక పొలిటీషియన్ కాదు, ఆయన ఒక ఐడియాలజీ. నిలకడగా, నిజాయితీగా, నిస్వార్థంగా సాగుతున్న ఆయన ప్రయాణం రేపటి తరానికి ఒక మార్గదర్శకం. అందుకే అంటున్నాం, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో పరిమితం కాదు. విలువలతో కూడిన సమాజ నిర్మాణం కోసం ఈ దేశానికి ఆయన లాంటి పవర్ఫుల్, సిన్సియారిటీ లీడర్ అవసరం ఎంతైనా ఉంది. ఏమంటారు? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.